ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరి పైరు పిలక దశలో ఉంది. అసలే చలి వాతావరణంలో పెరుగుదల అంతంత మాత్రంగా ఉన్న ఈ పంటకు తప్పనిసరిగా పోషకాలను తగు మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తోడు కలుపు సమస్య ఎప్పుడూ ఉంటుంది. కలుపును నిర్మూలించి పోషకాలను సమగ్రంగా అందించినప్పుడే పైరు పెరుగుదల బాగుండి మంచి దిగుబడులను పొందే వీలుంటుంది. అలాగే ఈ దశలో మొగిపురుగు ప్రధాన సమస్యగా ఉంటుంది. ప్రస్తుతం పిలక దశలోనే పైరులో కనిపించి నష్టం కలిగిస్తుంది. పిలక దుబ్బు దశలో ఉన్న యాసంగి వరిలో ఎరువులు, కలుపు నివారణ, చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత. ఇటీవల కాలంలో మనకి యాసంగిలో వరి నాట్లు ఇప్పటికే ముమ్మరంగా రైతాంగం చేపడుతున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు, తర్వాత ఎటువంటి ఎరువుల యాజమాన్యం చేపట్టాలి, కలుపు యాజమాన్యం చేపట్టాలి అనే దాని గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. ఇప్పుడు యాసంగిలో ఈ పాటికే రైతాంగము చాలా ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు అన్ని చోట్ల. కానీ రైతులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సాధారణంగా యాసంగిలో వేసేటప్పుడు మనము మధ్యకాలిక రకాలు తీసుకున్నట్లయితే కనీసం చదరపు మీటర్కి 44 మొక్కలు ఉండేటట్లుగా చూసుకోవాలి. స్వల్పకాలిక రకాలైతే సుమారుగా చదరపు మీటర్కి 66 మొక్కలు, అంటే మనము చాలుకు 15 సెంటీమీటర్లు, మొక్కకి మనం ఒక 10 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకుని వేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడులు తీయడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణంగా మనం యాసంగిలో 48 కిలోల నుంచి 60 కిలోల నత్రజనిని, 24 కిలోల భాస్వరము, అలాగే 16 కిలోలు పొటాషినిచ్చే ఎరువులను సిఫార్సు చేస్తున్నారు. కానీ మన ఉత్తర తెలంగాణలో అయితే రైతులు 60 నుంచి 72 కిలోలు కూడా వేసుకున్నట్లయితే నత్రజనిని మంచి దిగుబడులు తీయడానికి అవకాశం ఉంటుంది. ఈ మొత్తం భాస్వరం ఎరువు అంటే 24 కిలోలు అంటే మనము మన డిఏపి రూపంలో చూసుకుంటే ఒక బస్తా డిఏపిని మనము ఈ మురగదమ్ము చేసినప్పుడే మనము వేసుకున్నట్లయితే దమ్ము చేసినప్పుడే వేసేసుకోవాలి మొత్తం భాస్వరము. అలాగే పొటాషినిచ్చే ఎరువులను మాత్రము సగం మోతాదుని మనము దమ్ము చేసినప్పుడు వేసుకోవాలి. సగం మోతాదును సాధారణంగా అంకురం దశలో వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. 45 కిలోల నుంచి 60 కిలోల నత్రజని ఎరువుని మాత్రము 1/4 వంతు మనము ఈ భాస్వరం పొటాష్తో కలిపి నాటు పెట్టినప్పుడు, అంటే దమ్ము చేసుకున్నప్పుడు వేసుకుని, తర్వాత 3 దఫాలని దుబ్బు దశలోను, తర్వాత అంకురంకి ఒక 10 రోజుల ముందును, తర్వాత అంకురం దశలో కనుక వేసుకున్నట్లయితే మనం మంచి దిగుబడులు తీయడానికి ఉంది. ఇక రైతు సోదరులు నాటిన 3 నుంచి 5 రోజులకి మనం ఈ బుటాక్లోర్ అనే మందు 1 లీటర్ నుంచి 1.6 లీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీళ్లు పిచికారీ చేసుకుంటే మనం ఈ కలుపు సమస్యను అధిగమించవచ్చు. లేనివట్లయితే ప్రెటిలాక్లోర్ అనే మందు కూడా 500 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా రకాల వెడల్పాకు కలుపు మొక్కలు, తుంగ, తర్వాత ఏకవార్షిక గడ్డి జాతి మొక్కలను కూడా మనం అదుపులో ఉంచుకోవచ్చు. బెన్సల్ఫిరాన్, మిథైల్ అండ్ ప్రెటిలాక్లోర్ అనే మందు కూడా 4 కిలోల గుళికలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. లేదు అంటే ప్రెటిలాక్లోర్ ప్లస్ పైరజోసల్ఫిరాన్ ఈ రోజు అంటారు, ఇది కూడా ఎకరాకి ఒక 4 కిలోల గుళికలు మనం 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. ఈ గుళికల రూపంలో దొరకనట్లయితే ఈ ప్రెటిలాక్లోర్, పైరజోసల్ఫిరాన్ ఈ మన ద్రావక రూపంలో కూడా దొరుకుతుంది. ఇది అయితే మనకు ఒక 800 మిల్లీలీటర్లని మనము కనుక పిచికారీ చేసుకున్నట్లయితే నాటిన 3 నుంచి 5 రోజుల్లోపు పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఈ కలుపు మొక్కల్ని అరికట్టవచ్చు. ఇంకపోతే ఎక్కడైనా తుంగ అనే కలుపు అధికంగా కనిపిస్తే ఈ పైరజోసల్ఫిరాన్ అనే మందు, అంటే సాథి అని అంటారు, ఇది 80 గ్రాములు మందును మనం ఒక 20 కిలోల ఇసుకలో కలిపి చల్లినట్లయితే మనకి తుంగ, తర్వాత వెడల్పాకు కలుపు మొక్కలను మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇకపోతే సాధారణంగా ఒక్కొక్కసారి రైతులు యాసంగిలో వేసే వరిలో జింకు ధాతు లోపం కూడా కనిపిస్తుంది. కనుక తప్పనిసరిగా రైతులు ప్రతి 3 పంటలకు ఒకసారి మనం సిఫార్సు చేస్తున్నాము. లేని పక్షంలో కనీసం యాసంగిలో ప్రతి యాసంగి పంటకి ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్ని మనం అడుగు మందుగా వేసుకోవచ్చు. లేదైనా పంట పైరుపై కనుక ఏమన్నా గమనించినట్లయితే మాత్రము 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలిపి 2 నుంచి 3 సార్లు సుమారుగా ఒక వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ జింకు లోపం అరికట్టుకోవచ్చు. జింకు లోపం కనుక గమనించినట్లయితే ముందు జింకు లోపాన్ని అరికట్టుకొని తర్వాత పైపాటు నత్రజని ఎరువులు వేసుకున్నట్లయితే మనకి కొంచెము మొక్కలు, పిలకలు మంచిగా వచ్చి అవకాశం ఉంటుంది. ఇకపోతే సాధారణంగా కొన్ని ఏరియాల్లో చౌడు నేలలు కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ఈ చౌడు నేలల్లో కనుక వేసుకునేటట్టయితే రైతులు ఒక జాగ్రత్తలు తీసుకోవాలి. లేత నారు వేయకుండా కొంచెం ముదురు నారు వేసుకున్నట్లయితే మనకి ఈ పిలకలు అవి కొంచెం బాగా వచ్చి ఉంటుంది. లేత నారు అయితే తొందరగా ఈ చౌడు భూముల్లో చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం ముదురు నారు వేసుకోవాలి. ఇంకా కొంచెం ఆలస్యమైన పరిస్థితుల్లో, నాటు పరిస్థితుల్లో ఒకవేళ ముదురు నారు వేసుకోవాల్సిన వచ్చిన పరిస్థితుల్లో తప్పనిసరిగా కొసలు తుంచి నాటుకోవడం ఒకటి. అలాగే చదరపు మీటర్కి 44 మొక్కలకి
తక్కకుండా మాత్రం పెట్టుకున్నట్లయితే మనకి కొంచెము మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే నత్రజనిని కూడా సగం మోతాదుని మనం నాటు పెట్టినప్పుడే వేసుకొని మిగతా సగం మోతాదుని 2 దఫాలుగా పైపాటుగా వేసుకున్నట్లయితే ఈ ముదురు నారు వేసిన పరిస్థితుల్లో మనకి కొంత దిగుబడులు తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంది. డిసెంబర్ మాసంలోనే నాట్లు చేపట్టిన కొన్ని పొలాల్లో మనం ఈ కాండం తొలచు పురుగు ఉధృతిని కూడా ఎక్కువగా గమనిస్తున్నాము. ఈ ట్రైకోగామా గుడ్డు పరాన్న జీవిని ఒక 10 రోజుల వ్యవధిలో వదిలిపెట్టుకోవడం ఒకటి, తర్వాత ఏదంటే క్లోరిపైరిఫాస్ అనే మందు 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. అదే దుబ్బు దశలో ఉన్నప్పుడు ఈ కార్బోఫిరాన్ 3G గుళికలు కూడా మనం ఎకరాకి 10 కిలోలు ఎకరాకి గనక గుళికలు కూడా మనం చల్లుకున్నట్లయితే ఈ కాండం తొలచు పురుగు అనేది మనం సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతామండి. దుబ్బు దశ దాటి కూడా కొంచెము అంకురం దశలోకి ఎంటర్ అవుతున్న దగ్గర ఎక్కడైనా ఉన్నట్టయితే మనం ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలను ఎకరాకి 8 కిలోలు వేసుకున్నట్లయితే బాగా పనిచేస్తుంది. లేదంటే క్లోరాంట్రిప్లోల్ అనేది కూడా 4.4G గుళికలు కూడా మనము ఎకరాకి 4 కిలోలు వేసుకోవచ్చు. లేదు అంటే ఈ క్లోరాంట్రిప్రోలు మనము 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనం ఈ కాండం తొలచు పురుగు అనేది అదుపులో ఉంచుకోవచ్చు. అగ్గి తెగులు కనుక రైతులు గమనించినట్లయితే ఈ ట్రైసైక్లోజోల్ అనే మందు 0.6 గ్రాములు 2.5 గ్రాములు మ్యాంకోజెబ్ ద్రావణం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంత మనం అదుపులో ఉంచుకోవచ్చు అగ్గి తెగులు. లేదంటే ఐసోప్రోతలేన్ అనే మందు కూడా ఉంటుందండి. ఆ మందును కూడా లేదా 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదు అంటే కానుగామైసిన్ అనే మందు 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం కొంచెం ఈ అగ్గి తెగుల్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇకపోతే రైతులు నీటి తడులు అనేవి యాసంగిలో సాధారణంగా మనం నీటి తడుల మీద ఆధారపడతాం కాబట్టి ఈ దుబ్బు దశ నుంచి కొంచెము మనం నీటి తడులు అనేది తగ్గకుండా చూసుకున్నట్లయితే మనకి అంకురము దశలో, తర్వాత గింజ కట్టే దశలో, తర్వాత పాలు పోసుకునే దశలో మనం నీటి ఎద్దడికి పంటను గురి కాకుండా చూసుకున్నట్లయితే మనం యాసంగిలో మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.